So next problem, jobs and operators. So first of all, the question is, in a small machine shop, there are 4 operators available to assign jobs for the day. There are 5 jobs and the profit in rupees for each operator on each job is represented in the table. Determine the optimal assignment cost. So not a least cost and so not a minimum cost. So they can require only optimal assignment. Okay, optimal assignment cost. So మనం సాల్వ్ చేయాల్సింది ఓన్లీ ఆప్టిమల్ కాస్ట్ ఉంది. సో మనం చేసిన తర్వాత వచ్చేది ఏంటంటే బేసికల్గా ఆప్టిమల్ కాస్ట్ని ఎప్పుడు ఇచ్చాడో దట్ ఈస్ ద మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం మ్యాక్సిమైజేషన్ని మినిమైజేషన్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, రైట్ ప్రాబ్లం 5 జాబ్స్ అండ్ 4 ఆపరేటర్స్. So J1, J2, J3, J4 and J5. First one, second one, third one and fourth. This is the operator. Then what ఏమన్నారంటే O1, O2, O3 and O4, 4 operators, 5 jobs. 3.90, 5.90, 4.20, 10.20, 7.40, 8.00, 10.10, 9.00, 8.00, 7.30, 7.00, 8.80, 9.10, 7.60, 6.50, 7.30, 8.30, 6.40, 7.70 and 8.00. Determine the optimal assignment. Determine the optimal assignment. అంటే ఆప్టిమల్ మినిమం కాస్ట్ వస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఆప్టిమల్ అని ఇచ్చినాడో క్వశ్చన్ ఏంటంటే బేసికల్గా ద గివెన్ ప్రాబ్లమ్ ఈస్ మ్యాక్సిమైజ్డ్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, ఇక్కడ 3.90, 5.90, 4.20 డిఫికల్ట్గా ఉంటుంది వాల్యూ. ఓకే, సో టోటల్ ఎంటైర్ ఆల్ సెల్స్ మల్టిప్లైడ్ విత్ 10. ఈజ్ ఇట్ ఓకే? మనకి ఫైనల్ వచ్చే టేబుల్ అలా వస్తుంది కాబట్టి అప్పుడు మనకి సేమ్ వాల్యూ వేస్తాం. సో మనకి ఏంటంటే ఈజీ సొల్యూషన్ ఏం చేస్తామంటే ఇక్కడ మల్టిప్లైడ్ విత్ 10 ఏమవుతున్నప్పుడు ఇది 39, 59, 42, 102, 74, 73, 80, 90, 101, 80, 70, 88, 91, 76, 65, 80, 77, 64, 83, 73. అట్లా మీరు 10తో మల్టిప్లై చేస్తే మనకు కొంచెం ఈజీ అవుతుంది సొల్యూషన్. మనకి అలాగే ఇది ఆల్సో అసైన్మెంట్ ప్రాబ్లం ఇస్ నో ఇష్యూ. మనకి ఏంటంటే ఫైనల్గా వచ్చిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది, ఏ కరస్పాండింగ్ సెల్ అసైన్ అవుతుందో సో సేవ్ అని తీసుకునే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ బేసికల్గా అయితే మల్టిప్లై చేస్తామండి. దానికన్నా ముందు మన కండిషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత ఉన్నాయి, 5 columns, but rows is only 4.
ఓకే, దిస్ ఆల్సో అన్బ్యాలెన్సింగ్ ప్రాబ్లం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బ్యాలెన్స్ చేయాలండి, బ్యాలెన్స్ చేయాలి ప్లస్ ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తానండి ఈజీ సొల్యూషన్ కోసం. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో మీ ఇష్టం, మీరు చేస్తారంటే నో ప్రాబ్లం. బట్ పాయింట్లో ఉన్నప్పుడు డిఫికల్ట్ అవుతుంది. సో ఏం చేస్తాను, 10తో మల్టిప్లై చేస్తాను, రాయండి. సో టోటల్ సెల్స్ ఆర్ మల్టిప్లైడ్, total cells are multiplied with 10. Now J1, J2, J3, J4 and J5 pointedly O1, O2, O3, O4 and O5. O1, O2, O3, O4 and O5, J1, J2, J3, J4 and J5. ఇప్పుడు ఇక్కడ O5 లేదు యాక్చువల్గా, O5 is dummy. ఓకే, O5 is dummy row. All values are ఇక్కడ రాయమని ఉందనండి, క్వశ్చన్లో కూడా ఉంటాయి. సో వీ కెన్ టేక్ డమ్మీ రో. సో డమ్మీ రోలో ఉంటాయి, అన్ని జీరోస్ ఉంటాయి, డమ్మీ. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 39, 59, 42, 102, 74, 80, 101, 90, 80, 73, 70, 88, 91, 76, 65, 73, 83, 64, 77 and 80. All cells are multiplied with 10 number. Okay. Next go for first step, first operation. First operation is row operation. But basically this is a maximization problem. This is a maximization problem. Okay, maximization problem is converted into minimization. That means first of all find the maximum value in this table. Here is the maximum value. 102 is a maximum value. Okay, so ఏం చేస్తామంటే maximum value తీసుకొచ్చి maximum value నుంచి ఈ total cells value subtract చేయాలండి. అంటే 102 minus 39, 102 minus 59, 102 minus 42, 102 minus 102, 102 minus 74. This is the conversion of maximization into minimization. Okay, మీకు ఎప్పుడన్నా క్వశ్చన్లో కానీ ఆప్టిమల్ ఇలా ఇస్తే కనుక మీరు మినిమం సొల్యూషన్ డిటర్మైన్ చేయాలి అంటే, సో దట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లమ్ ఇస్ maximization. The maximization problem is converted into minimization. And next go for row operation, column operation. So same procedure. Okay. Right. The maximization problem is converted into minimization. Okay. Minimization. మనం చేయాలి అంటే J1, J2, J3, J4 and J5. O1, O2, O3, O4 and O5. So this is also J1, J2, J3, J4 and J5. Here O1, O2, O3, O4 and O5. So now 102 minus 39. 102 ఏమైందండి, J4 దగ్గర ఉంది, దాన్ని జీరో చేసుకున్నట్లుగా. సో 102 minus 39 a value. So 102 minus 39, that value is 63. నేను నోట్ చేసిన వాల్యూస్ అంటే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 102 minus 59, that value is 43. 102 minus 42, the value is 60. 102 minus 74, the value is
28. సో అలాగే సో సేమ్ 22 1 12 22 29. ఇక్కడ చూడడం అన్నీ కూడా 1 or 2 తీసుకుని అన్ని వాల్యూస్ తీసేస్తాం మంచి టోటల్గా ఉంటాయి. సో నెక్స్ట్ 32 14 11 26 37 37 29 19 38 25 22. ఇక్కడ చూడండి లాస్ట్ వన్ ఉంటుంది 1 or 2 minus 0 ఎంత 1 or 2 1 or 2 1 or 2 1 or 2 1 or 2. So now the given problem is converted into minimization. So next one row operation and column operation. Next SI. Okay, the row operation. Then row operation after. So next row operation J1, J2, J3, J4 and J5. O1, O2, O3, O4 and O5. O1, O2, O3, O4 and O5. J1, J2, J3, J4 and J5. Okay, so first row operation, in the first row what is the minimum value? 0 is the minimum value. So 63 minus 0. ఇక్కడ చూడండి కంపేర్ చేయండి. అక్కడ మ్యాక్సిమైజేషన్ వాల్యూలో మ్యాక్సిమం వాల్యూ నుంచి సెల్ వాల్యూ డిలీట్ చేస్తూ ఉంటామండి, సపరేట్ చేస్తూ ఉంటాం. మినిమైజేషన్లో మినిమం వాల్యూ పట్టుకొచ్చి సెల్ నుంచి డిలీట్ చేస్తూ ఉంటామండి. 63 minus 0 43 minus 0 60 minus 0 0 minus 0 28 minus 0. Next one is second row 22 1 12 22 29. The minimum value is 1. So 22 minus 1, that is 21, 1 minus 1, 11, 21, that's 28. Okay, next one is 11 is a minimum value. So 32 minus 11, that is 21, here 3, 0, 15, 13 and 26. Next is 29, 19, 38, 25 and 22. So here value minimum value is 19. 19 this is also 10 0 19 25 19 this 6 the 22 అయితే 3. Next row dumbbell ఏముంది, dumbbell ఏముంది 1 or 2 ఉంది. So 1 or 2 అంటే 1 or 2 minimum value, 1 or 2 minus 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 అది టోటల్ 0 అయిపోతుంది. సో ఈ రకంగా మనకి row operation అయింది. Next go for column operation. Okay, next for column operation. Column operation. Column operation. Okay, so in the next step, column operation. J1, J2, J3 and J4 and J5. O1, O2, O3, O4 and O5. J1, J2, J3, J4 and J5. O1, O2, O3, O4 and O5. Okay. So simply ఇక్కడ మనం కాలమ్ ఆపరేషన్కి వెళ్దాం. అంటే ఐ థింక్ కాలమ్ ఆపరేషన్ నో నీడ్ హియర్. ఎందుకని ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ హ్యావ్ 1 0 వాల్యూ. ఇది తీస్తే ఏమొస్తుంది మినిమం 0 0 0 0. సో సేమ్ టేబుల్ రిపీట్ అగైన్ హియర్. ఓకే, సో కాబట్టి ఏం చేస్తామంటే కాలమ్ ఆపరేషన్ కాక నెక్స్ట్ స్టెప్ ఇచ్చేద్దాం. ఇక్కడ అసైన్ చేసుకొస్తాను మొత్తం. ది ఆల్సో రో ఆపరేషన్ అండ్ కాలమ్ ఆపరేషన్ అయిపోతుంది ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ వేసినా ఓకే, నో ప్రాబ్లం. మీరు వేసిన ఎందుకంటే 0 16 మైనస్ 0 వస్తుంది, 21 0 వస్తుంది, 21 మైనస్ 0 వస్తుంది, 10 మైనస్ 0 వస్తుంది, 0 మైనస్ 0 వస్తుంది. సో సేమ్ వస్తుంది 0 0 0 0 0. సో నో నీడ్ ఫర్ కాలమ్ ఆపరేషన్ హియర్. ఇప్పుడు మనం అసైన్ చేద్దాం. ఫస్ట్
ఇక్కడ అసైన్ చేస్తున్నాను ఫస్ట్ వాల్యూని చేస్తే ఫస్ట్ డిలీట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చేస్తున్నా ఇది చేస్తే ఇది టోటల్గా సో వర్టికల్ కాలం డిలీట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ చేస్తున్నా ఇది చేసిన ఒకటే టోటల్గా సో వర్టికల్ చేస్తున్నా ఇక్కడ 0 ఉంది ఇది కూడా సేమ్ ఇప్పుడు ఫస్ట్ కాలం ఓకే సెకండ్ కాలం ఓకే థర్డ్ కాలం అసైన్ అయింది ఫోర్త్ కాలం అసైన్ అయింది సో ఫిఫ్త్ కాలం నాట్ అసైన్డ్ ఫస్ట్ రో అసైన్డ్ సెకండ్ రో అసైన్డ్ థర్డ్ రో అసైన్డ్ ఫోర్త్ రో అన్అసైన్డ్ అలాగే ఫిఫ్త్ రో అసైన్డ్ ఓకే నెక్స్ట్ ఫర్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటి జస్ట్ ఇండికేషన్ ఇది అయ్యింది ఇది అయ్యింది ఇది అయ్యింది ఇది అయ్యింది ఓకే నెక్స్ట్ టేక్ ద మినిమం వాల్యూ ఇన్ అన్అసైన్డ్ సెల్ మినిమం వాల్యూ అన్అసైన్డ్ సెల్ ఎక్కడ వస్తుందండి మినిమం వాల్యూ లీస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది చెప్పండి సార్ 63 21 21 10 28 28 26 3 so this is also minimum value okay so now take the minimum value is subtract from unallocated cells నుంచి మినిమం వాల్యూ రిమూవ్ చేస్తూ ఉంటాం అలాగే ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాడ్ చేస్తాం బట్ సేమ్ వాల్యూ యాడ్ చేస్తాం ఈ అసైన్డ్ వాల్యూస్ మాత్రం సేమ్ అయ్యి కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి ఓకే 63 minus 3 60 21 minus 3 18 10 minus 3 7 0 ఇక్కడ సేమ్ ఉంటుందండి ఇది 43 0 3 0 0 here also 60 11 0 19 సో ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాడ్ చేయాలండి సో దిస్ ఆల్సో 3 కాబట్టి యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ మనకి ఏమొస్తుందండి 3 ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి 3 వస్తుంది ఇప్పుడు యాడ్ చేస్తాం 0 + 3 అలాగే 4 వచ్చేప్పటికి 0 21 15 6 3 ఇక్కడ చూస్తే 25 25 23 0 and 0 so now again allocation process మళ్ళీ సేమ్ అలొకేషన్ చేద్దాం మనం సో ఇది అలొకేషన్ అయింది ఇక్కడ ఫస్ట్ అలొకేట్ అయితే లాస్ట్ 0 ఉంది కాబట్టి దీన్ని తీసేస్తాం బయట నెక్స్ట్ అలాగే సెకండ్ దీన్ని తీస్తాం బయట థర్డ్ ఏముంది ఎన్ని ఒకటే కదా సేమ్ వర్టికల్ తీసుకోండి నెక్స్ట్ ఫోర్త్ అయింది సో ఫోర్త్ అయింది నెక్స్ట్ ఫిఫ్త్ ఇక్కడ ఏముంది నెక్స్ట్ సో నౌ చెక్ ద వాల్యూస్ ఫస్ట్ రో 1 సెల్ ఇస్ అలొకేటెడ్ సెకండ్ రో 1 అయింది థర్డ్ రో 1 అయింది ఫోర్త్ రో 1 అయింది ఫిఫ్త్ రో కూడా 1 అయింది ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం ఓకే క్లియర్ all rows and all columns are assigned so assigned కాబట్టి next total optimal minimum cost so total minimum cost అని పెట్టండి నెక్స్ట్ సేమ్ టేబుల్ ఏముందండి ఫస్ట్ ఆపరేటర్ ఇదేమో ఆపరేటర్ ఇదేమో జాబ్ ఓకే O1 మనం చెక్ చేసుకున్న వాల్యూస్ మనం ఫస్ట్ రో J4 O1 అంటే O1 J4 మీ ఇష్టం ఆపరేటర్ ఇక్కడ J1 అంటే జాబ్ ఎటు పక్క రాయొచ్చు ఆపరేటర్ ఎటు పక్క రాయొచ్చు ఏదైనా ఒకటే మనకు కావాల్సిన వాల్యూ O1 J4 వాల్యూ ఎంత వాల్యూ ఇది 10.2 10.20 మనకి ఈ వాల్యూస్ ఏమంటే ఇక్కడ 1 or 2 ఏమంటే అక్కడ సో బిఫోర్ మల్టిప్లికేషన్ అంటే గివెన్ ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడ ఉందండి ఇది
O1 రో J4 కాలం, O1 రో J4 కాలం ఉందండి. నెక్స్ట్ అలాగే O2 J2, O2 J2, O2 ఇది J2 కరస్పాండింగ్ ఎంతది 10.10. అగైన్ O3 J3, O3 J3, here O3 J3 9.10. Next fourth one O4 J5, O4 J5, O4 J5 is 8.00. Last one is O5 J1, O5 J1. 1 2 3 అన్ని ఎస్ఎన్ అయిపోయింది. యాక్చువల్గా మనకి O5 ఈజ్ డమ్మీలో కాబట్టి నో వాల్యూ, దట్ ఈస్ నో వాల్యూ 0. అలాగే మనం 0 వేస్తూ ఉంటామండి. ఇప్పుడు వాల్యూ చూడండి టోటల్ కానీ. సో 10 10 0.2 0.2 0.4 0.4 20 29 37. So 37.40 is a minimum cost. So this is the different method. So number of jobs to number of operators, both are unequal, unbalanced problem basically. Okay, పైగా ఏంటంటే ఇది solution is required solution is optimal solution. So and the given problem is maximized. మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారంటే బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఇస్ ద గివెన్ ప్రాబ్లమ్ ఇస్ మినిమైజ్డ్ ఆర్ మ్యాక్సిమైజ్డ్. ఓకే, ప్రాబ్లం మినిమైజా ప్రాబ్లం మ్యాక్సిమైజా మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ పాయింట్. సో ఆప్టిమల్ వస్తే ఏమొస్తుంది మ్యాక్సిమైజ్, దాన్ని కన్వర్ట్ చేయాలి మినిమైజ్ కింద. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి రో ఆపరేషన్. నెక్స్ట్ రో ఆపరేషన్ ఏం చేయాలి మినిమం వాల్యూ తీసుకోవాలంటే మినిమం వాల్యూ ఆ రోలో ఉన్న అన్ని సెల్స్ నుంచి కూడా మినిమం వాల్యూ డిలీట్ చేస్తూ ఉంటాం, సపరేట్ చేస్తూ ఉంటాం. అలాగే రో ఆపరేషన్. నెక్స్ట్ అసైన్మెంట్ అంటే అలొకేట్ చేయడం అంటే అసైన్ చేయడం. నెక్స్ట్ క్రాస్ చేయడం. సో ఫైనల్గా ఒక్కొక్క రోకి ఒక్కొక్క కాలంకి 1 2 టోటల్గా అసైన్ సెల్ అనేది. ఓకే, ఒక రోలో 2 ఉండకూడదండి, ఒక కాలంలో 2 ఉండకూడదు అలాగే. సో టోటల్గా ఏంటంటే వచ్చిన వాల్యూస్ ఇది ఆల్సో సొల్యూషన్ ఆఫ్ ది మినిమం కాస్ట్. థ్యాంక్ యూ.